నమస్తే సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. సుదీర్ఘ రాజకీయ నాయకుడు, రాజకీయ చాణక్యుడు, తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం సందర్భంగా జగ్గయ్యపేట శాసనసభ్యులు, పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పార్టీ శ్రేణులతో పేట పట్టణంలోని బంగారు కోట్ల సెంటర్ వద్ద వినాయకుడి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి భారీ ర్యాలీగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు పాదయాత్రగా చేరుకున్నారు. అనంతరం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తదుపరి పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం అన్న క్యాంటీన్ లో కూలీలు పార్టీ శ్రేణులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశ రాజకీయాలు కూడా దిశనిర్దేశించేటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ప్రతి వర్గ ప్రజలు ఈరోజు మన రైతులు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, కార్మికులు కావచ్చు, అందరూ కూడా అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలంటే మన నాయకుడు పరిపాలన ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులు ఉంటాం. మన నాయకుడు ఎప్పుడు చెప్తా ఉంటాడు, కష్టం వచ్చినా అవమానం వచ్చినా ఓపికతో ముందుకు పోవాలి. ప్రతి కష్టాన్ని కూడా ఒక మలుపుగా తీసుకొని ఎక్కడ కూడా కుంగకుండా కష్టాన్ని అట్టిగా చూసుకొని ముందుకు పోవడం మన నాయకుడు యొక్క దృఢ సంకల్పం. ఎప్పుడు కూడా భయపడడు. అవమానం ఎదురైనా సరే, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే, ఆ రోజు జైలు పాలైనా సరే, అన్ని విధాలు షేమ్ చేసినా సరే, ఏమాత్రం కూడా కుంగిపోకుండా మన నాయకుడు ముందు. అతను ఎందుకంటే 76 సంవత్సరాలప్పటికి కూడా ఇప్పటికి కూడా ఐటీ రంగాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, రాష్ట్రంలో మరి దేశంలో ఎక్కడ లేని విధంగా క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయాలని చెప్పి వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం కావచ్చు, రాష్ట్రంలో అనేక పరిశ్రమలు అనేక పెట్టుబడులు తీసుకురావడం కావచ్చు, పేదవాళ్ళకి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం కావచ్చు. ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్ మొత్తం కూడా ఈరోజు భువనేశ్వరి గారు ప్రత్యేకంగా 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్ కి డొనేట్ చేయడం జరిగింది. అంటే వారి వయసు 76 సంవత్సరాలు, 76 లక్షల రూపాయలు డొనేట్ చేశారు. ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా అక్కడ తెలుగుదేశం